పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన పెదకూరపాడు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగునీటి పారుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వేసవి కాలంలో వచ్చే నీటి సమస్యలను ఎదుర్కోవాలని, దానికోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే భాష్యం సూచించారు. అనంతరం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ముఖ్యంగా అగ్రికల్చర్ రేపు సీజన్ ఏ విధంగా, అట్లా ఇరిగేషన్ రేపు సీజన్ వచ్చే లోపల ఏ విధంగా మనం కాలాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. అగ్రికల్చర్ సీజన్ వచ్చే ముందుగా ఇవన్నీ ప్లాన్ ప్రకారం ఏ టైంలో ఏం పని చేయాలనేది ముందు చూపుతో మనం వెళ్ళాలి. అదేవిధంగా ఆర్ఎన్ఆర్కి సంబంధించి కొంత బరేల్ గ్రౌండ్ సంబంధించి కానీ అది కూడా ప్రపోజల్ ఒకటి పంపించుకోవాలి. తొందరగా పంపించుకొని తొందరగా చేసుకుంటే కానీ మనకి రిజల్ట్ రాదన్నమాట. ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం సూపర్ 6 కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మనం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు హామీ ఇచ్చారో వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం. గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చాలా సూచనలు చేశారు. ఇది మన జిల్లాలో మొదటి కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీతో మాట్లాడుతున్న నాకు అర్థమైంది, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయితే నడుస్తావాలి. మనకి డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఖచ్చితంగా అదొక బాధ్యతగా మీరు ఎమ్మెల్యే గారి నోటీస్లో పెట్టవలసిందే. ఆ గ్యాప్ అనేది దయచేసి ఇప్పటి నుంచి క్లోజ్ చేసేసేయండి. కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళగా పని చేసుకుంటూ పోతున్నారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏది జరిగినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నోటీస్లో పెట్టాలి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాల్సిందే. ఇంకొకటి డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడలేదు, బట్ ఒకసారి కూర్చొని మాట్లాడి ఈసారి ఫోకస్ మనం చాలా తెచ్చాం ఫండ్ డ్రిప్ ఇరిగేషన్కి. మన స్టేట్కి ఎక్కువ వస్తుంది ఫండ్, మన మన డిస్ట్రిక్ట్కి ఎక్కువ వాడుకుంటే మంచిది డ్రిప్ ఇరిగేషన్. అది దాన్ని ఎంత మ్యాక్సిమం మీరు తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. ఇది 16 ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన కొన్ని ఉన్నాయి, మా వైపు చేయాల్సినవి అన్నీ. నేనేదో అన్నీ మీరు చేయాలని నేను అనట్లేదు, అలా అని చెప్పి అన్నీ మేము చేయగలమని కూడా నేను చెప్పట్లేదు. ఇద్దరు కోఆర్డినేషన్గా కలిసి చేస్తే ఇందాకన్నా కదా, మీ బ్యూరోక్రాటిక్గా మీరు చేయాల్సిన పుష్ మీరు చేయాలి, పొలిటికల్గా మేము చేయాల్సిన పుష్ మేము చేయాలి. ఇద్దరు కలిసి పని చేస్తేనే అవుతుంది.